రూరల్ గుడిపల్లిపాడులో బీజేపీ అనుచరులపై ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది దాడి చేశారు. దాడిలో గాయపడిన బీజేపీ నాయకుడు సురేష్ కుటుంబ సభ్యులు నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బీజేపీ నాయకుడు సురేష్ కుటుంబ సభ్యులను జీజీహెచ్ హాస్పిటల్లో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ మొగరాల సురేష్, యశ్వంత్ సింగ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బీజేపీ నాయకులు ఏస్ప్రయ, లోకేష్ పలువురు పరామర్శించారు. సురేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, ఒకరు తప్పు చేస్తే దాదాపు 15 నుంచి 20 మంది ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలో ప్రవేశించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో అవసరమైతే ఎస్పీని కూడా కలుస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అన్నారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా గాయపడిన వారు హాస్పిటల్కి వెళ్ళే ముందే దాడి చేసిన వారు హాస్పిటల్కి వెళ్ళటం ఇది కావాలని చేశారని అన్నారు జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి. గుడిపల్లిపాడు గ్రామానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు సురేష్ గారు వాళ్ళ తమ్ముడు విషయంలో చిన్న తగు రావడం, ఆ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా ఏదైతే సురేష్ వాళ్ళ కుటుంబం సభ్యులందరూ కూడా ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని అదేవిధంగా పిల్లల్ని అందరిని కూడా గాయపరిచి ఈరోజు ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడం చాలా దురదృష్టకరం. ఏదో సహజంగా పండుగ వాతావరణంలో కొన్ని మాటలు మాట్లాడుకునే సందర్భంలో తగు వచ్చిన దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసుకోవాల్సింది. ఆ విధంగా మూకుమ్మడిగా ఒక 20 మంది దాకా సుమారుగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడం, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ కావడం చాలా దుర్మార్గం. ఏదైతే పోలీసులు ఉన్నారో దీని మీద సమగ్రంగా విచారణ చేయించి ఏదైతే వాళ్ళ ఇంట్లో దూరి కొట్టడం కానీ అదేవిధంగా మహిళల మీద పడి కొట్టడం కానీ దీనంతా కూడా మహిళలను కొట్టిన దానికి సంబంధించిన విషయంలో కానీ అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇంట్లోకి దూరి కొట్టిన దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. పోలీసు వారు తూతు మంత్రంగా ఏదో కేసు బనాయించినామని చెప్పి ఇరు వర్గాల మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వాంటెలిగా ముందు రోజు సాయంత్రం జరిగినటువంటి కేసుని మళ్ళీ కూడా తగు జరిగింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలప్పుడు కూడా మళ్ళీ ఇంటికాడికి రావడం జరిగినప్పుడు వాళ్ళ అన్నగారు అయినటువంటి వాళ్ళు, నేను మా తమ్ముడిని మందలించుకుంటాను, మీరు దాన్ని పెద్ద రచ్చ చేయొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కూడా సాయంత్రం 4 గంటలప్పుడు వచ్చి వాంటెలిగా వాళ్ళు ఏదైతే దురుద్దేశంతో వచ్చి ఇంటి మీద వచ్చి కొట్టడం అనేది ఏదైనా దుర్మార్గమైన చర్య. దీని మీద కఠినంగా చర్య తీసుకుంటారని చెప్పి పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా మేము రూరల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ విధంగా కేసు కట్టారో చూసి దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎవరైతే వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే బాధిత కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి సురేష్ గారు ముందు రోజు జరిగిన గొడవని వాళ్ళందరూ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పెద్దలతో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ గమ్ముగా ఇంటికి వెళ్ళిపోవడం,
తర్వాత రోజు ఉదయాన్నే 11 గంటలప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత సురేష్ గారు పోలీసు వారికి 101కి డైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డైల్ చేసిన తర్వాత అందరూ కూడా పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని కూడా పరిగణనలో తీసుకుని పోలీస్ శాఖ వారు దీన్ని విచారణ చేసి ముందుగా మీకు విషయాన్ని తెలిసినప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి 4 గంటల సమయంలో వచ్చి ఇంటి మీద పడి అంతమంది దాడి చేయడం అనేది దుర్మార్గం. దీని మీద మీరు కఠిన చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మైనర్ పిల్లల్ని బాలికల మీద బాలుల మీద కూడా వాళ్ళు దాడి చేయడం, అదేవిధంగా మహిళల్లో సురేష్ గారి తల్లైనటువంటి మహిళని జుట్టు పట్టుకుని లాగి కొట్టడం, ఇంట్లో నుంచి బయటకు లాక్కురావడం, అన్ని కూడా ఇంట్లోకి ఏదైతే వాళ్ళు దూరారో అన్నీ కూడా దాన్ని మీరు పరిగణనలో తీసుకొని మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.